యేసు ప్రభువారు ఆ రాత్రి సిలువ వేయబడబోతున్న పరిస్థితికి అప్పగించబడబోతున్నాడు. ఆ టైంలో ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళినప్పుడు తనతో కూడా ముగ్గురిని తీసుకెళ్ళాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ప్లేస్లో పెట్టాడు. తనతో పాటు కొంచెం సమీపంగా సీమోను పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురిని తనతో కూడా తీసుకెళ్ళి ఆ 12 మందిలో నుంచి ఈ ముగ్గురిని విడగొట్టి వీళ్ళని ఒక దగ్గర పెట్టి వీళ్ళ దగ్గర నుంచి ఆయన విడిపోయి రాతివేత దూరం అక్కడ నిలబడి ఒక వ్యక్తి రాయి విసిరితే ఎంత దూరం పోయి పడుతుందో ఆ రాతివేత దూరం వెళ్ళి ఆయన అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పాడు, నా ప్రాణం చాలా దుఃఖంతో ఉంది. ఎందుకు దుఃఖంతో ఉంది అంటే ముఖ్యమైన కారణం ఒకటే, ఇంతవరకు నేను నా తండ్రి ఎడబాసినటువంటి అనుభవం లేదు. అయితే ఈ రాత్రి లోక పాపాలన్నీ కూడా నా మీదకి వేసుకోబోతున్నాను, తండ్రి నా మీద మోగబోతున్నాడు. మానవ జాతి గతంలో పుట్టినోళ్ళు, ప్రస్తుతం పుట్టి ఉన్నోళ్ళు, తర్వాత పుట్టబోయేవాళ్ళు, అంటే మన కోసం కూడా 3 కాలాలకు చెందిన వ్యక్తుల కోసం వారి పాప భారాన్ని అంతా కూడా నేను నా మీదకి తీసుకోబోతున్నాను. పాపులకు ఆయన సుముఖుడు కాదు, విముఖుడు కనుక ఆయన నన్ను విసర్జిస్తాడు. కొన్ని గంటలు నేను దేవునికి, నా తండ్రికి దూరంగా ఉండాల్సినటువంటి ఘోరమైన పరిస్థితి నాకు రాబోతుంది. అది నాకు మరణం కంటే యాతన కలిగించేది. కాబట్టి నా ప్రాణం మరణమగినంతగా దుఃఖంలో మునిగి ఉంది. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళాడు. ఆయన అట్లా వెళ్ళాడు. రాత్రి బాగా అయింది. వీళ్ళు శరీరాలు బలహీనపడ్డాయి. పొద్దంతా తిరిగి ఉన్నారు. ప్రభు స్తోత్రం, గట్టిగా చెప్తాం. తిరిగి అలసిపోయి పాపం ఈయన ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోతున్నారు. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆయన మళ్ళా వచ్చి చూస్తే అందరూ నిద్రపోతుంటారు. ప్రభు బాధపడతాడు. సరే, వాళ్ళలో ముగ్గురులో యోహాను నువ్వు నిద్రిస్తున్నావా, యాకోబు నువ్వు నిద్రిస్తున్నావా అలా, సీమోను నీవు నిద్రిస్తున్నావా అన్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మిగిలిన వాళ్ళిద్దరిని అడగకుండా సీమోన్నే ఎందుకు అడిగాడు అన్నదో ప్రశ్న. ఈ సీమోన్ని పర్సనల్గా టచ్ చేయడం అనేది ఒక్క చోటే కాదు, ఇంకా 2-3 చోట్ల మనకు కనపడింది. లూకాసు వార్త 22లో సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమనే మాట మాట్లాడతాడు. అది లూకాసు వార్త 22 అధ్యాయం 31వ వచనం. జస్ట్ కొంచెం గుర్తు రాసుకోండి అక్కడ, లేదా ఒక టిక్ పెట్టుకోండి. అక్కడ చాలామంది శిష్యులు ఉంటే ఎవరితో చెప్పకుండా సీమోను అని సీమోన్నే టార్గెట్ చేసి సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు. మరి మిగిలిన సంగతి ఏంటి? మీ అందరి నమ్మిక తప్పిపోకుండాన్నట్లు అనలా, మీ నమ్మిక అనలా, నీ నమ్మిక అన్నాడు. అంటే ఉన్న టీంలో ఒకడు కరెక్ట్గా కానీ నిలవగలిగితే మిగిలిన వాళ్ళందరినీ అతడే భద్రం చేస్తాడని ఆయన నమ్మిక. సో ఆ టీంలో ఎవరు మెయిన్గా తీసుకోవాలి, నేను ఎవరిని మెయిన్గా టార్గెట్ చేయాలంటే సీమోనే కనపడ్డాడు. మనం ఆలోచిస్తే అందరికంటే కొంచెం టెంప్టేషన్ ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, దడ ఎక్కువ, అప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడే తిట్టులు తింటాడు, హడావుడిగా కనపడతాడు సీమోనే. మనకు అనిపిస్తుంది సీమోను విషయంలో యేసు ప్రభు యొక్క ఎన్నిక సరైనది కాదేమో అని. ఎందుకంటే అంత సరైనటువంటి అవగాహన కలిగిన వ్యక్తిగా, మెచ్యూర్డ్గా కనపడడు ఆయన. అవునా? కానీ ఆయన్నే ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఒక్క చోటే కాదు, మరో చోట యోహాను సువార్త చివరి అధ్యాయంలో మీరు వెళ్ళగలిగితే ఒకసారి చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం
15వ వచనం చూడు. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, నీకంటే నీవు నన్ను ఎక్కువగా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా. చాలా ఇక్కడ కూడా చూడు, స్పెషల్గా సీమోనే టార్గెట్ చేస్తాడు. అవునా? ఫస్ట్ సీమోను నీవు నిద్రిస్తున్నావా అన్నాడు. అంటే వీళ్ళు వేరు నువ్వు వేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పాడు. రెండవసారి అన్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచు, నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు. మూడవసారి నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. ప్రభా ప్రేమిస్తున్నాను. అయితే అక్కడ యేసయ్య అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది, వీరికంటే ఎక్కువగా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరికంటే ఎక్కువగా? వీరికంటే, అంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట వాడతాడు. ఇక్కడ ఇప్పటికి 3 స్థలాల్లో ప్రత్యేకంగా సీమోన్ని దేవుడు టార్గెట్ చేసినట్టు మనకు కనపడుతుంది. ఈ మూడింటిని పక్కన పెడితే ఈ 3 సందర్భాలు, ఒకటేమో గెత్సెమనే తోటకు వెళ్ళడానికి ముందు, ఒకటి గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత, మూడవది శిలువ మరణం పొంది తిరిగి లేచిన తరువాత. తిబేరియా సముద్రంలో మళ్ళా మేము చేపలు పట్టుకోవడానికి పోతామని సీమోను వాళ్ళు తీసుకోగానే మొత్తం టీం అంతా ఆయనతో పోతారు. అప్పుడు ప్రత్యక్షపరుచుకొని ధోని గుడి పక్కన వలవే అంటాడు. చేపలు పట్టుకోవడానికి పోయాడు. అసలు పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కాబట్టి నేను చేపలు పట్టుకుంటాను, పాత పని మళ్ళీ మొదలు పెడతానని పాపం సీమోను బయలుదేరితే, నీ అంతటోడు ఆయన ప్రత్యేకంగా నీ గురించి మాట్లాడుతుంటాడు, నిన్నే గమనిస్తూ ఉంటాడు, అలాంటిది నువ్వే ఇలాగా చేపలు పట్టుకుంటానని వాళ్ళు తీసుకుంటే మరి మేమేం పెట్టగా చేస్తామా, మేము కూడా చేపలే పడతాం అని చిన్నగా వాళ్ళు కూడా బయలుదేరారు. సో టోటల్గా మళ్ళా వచ్చిన తర్వాత దేవుడు వారికి కనబడి, ధోని గుడి పక్కన వాళ్ళు వేస్తే 153 పెద్ద చేపలు పడతాయి. అప్పుడు యోహాను గుర్తిస్తాడు, ఆ ఒడ్డు నుండి మనకు చెప్పిన వాడు ప్రభు సుని అంటాడు. అప్పుడు గెటప్ మారిపోయిన పై బట్ట వేసి నీళ్ళలో దూకి అది కట్టేసుకుని వచ్చేస్తాడు సీమోను. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈ మాట అడుగుతాడు. సో ఒక మాట, గెత్సెమనే తోటకు ముందు సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలను జల్లించడం కోరుకున్నాడు. రెండవది నీవు నిద్రించుచున్నావా అనేది గెత్సెమనే తోట. 3 పునరుద్ధానం చెందిన తర్వాత. ఈ 3 జరగకముందు అసలు స్టార్టింగ్లో సీమోని టార్గెట్ చేశాడు. ఆంద్రేయ, ఇంకొక వ్యక్తి, వీళ్ళు యోహాను శిష్యుడు, బాప్తీసు నుంచి యోహాను శిష్యుడు. యోహాను చెప్పిన మాటను బట్టి వాడు జీసస్ వైపు, యేసుక్రీస్తు వైపు దృష్టి పెడతాడు. సీమోను కూడా ఈ విషయం తెలిసింది కానీ అంతగా పట్టించుకోడు. తర్వాత అతను గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళి ఏమి దొరక్క నాజు పీజు ఎరుకుంటా ఉంటే యేసు ప్రభు దర్శించి సీమోనుదైన దోనె అని ఉంది. చూస్తారా? అది మీకు తెలుసా? తెలిస్తే అవసరం లేదు, లేకపోతే ఒకసారి మీరు చూడవచ్చు. తీస్తారు? ఎక్కడ ఉందో త్వరగా వెయిట్ చేయాలి. ఆకలి అవుతుందా? అవుతుందా? ఈరోజు స్పెషల్ ఏం లేదు, పూరీలు చేశాడు కాబట్టి తిందాం, అయిపోవచ్చింది. దీనిలోంచి ఒక మంచి విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. తీస్తారా? ఎక్కడన్నా లూకాసు వార్త 5లోనే ఉంటుంది. రైట్, లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువు. అక్కడ దోణులు ఉన్నాయి, వేరే వాళ్ళ దోణులు కూడా ఉన్నాయి, కానీ మిగిలిన దోణులు ఎక్కల. సీమోనుదైన దోణి ఎక్కాడు. సీమోన్ని అడిగి ఆ దోణి ఎక్కాడు. సో స్టార్టింగ్ నుంచి కూడా ప్రభు సీమోన్ అనే ఇతన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ప్రత్యేకంగా ఇతన్ని సంధించటం అనేది మనం గుర్తిస్తాం. యేసు ప్రభు యొక్క ఆలోచన ఎక్కువ సీమోన్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఆయన మహిమనంతా అక్కడ వదిలిపెట్టి నర శరీరంతో భూమి మీదకి వచ్చాడు. ఎవరెవరు ఏంటి అనేది తండ్రి చెప్తే కానీ యేసయ్యకి తెలియని పరిస్థితి. ఎందుకంటే మనుషుల ఆంతర్యాలు తెలుసుకోవడానికి ఆయన సొంత మహిమను తీసుకొని రాలా.
ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని అది తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే తనకున్నవన్నీ కూడా కోల్పోయాడు. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు, విడిచిపెట్టినవాడు, పోగొట్టుకున్నవాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి. వదిలేసుకొని వచ్చాడు కనుక ఆయనకి ఏం మహిమ లేదు. మామూలుగా నువ్వు నేను ప్రార్థన చేసి ఎలా పొందుకుంటామో అలా పొందాల్సిందే ఆయన కూడా. కానీ సీమోను విషయంలో ఎందుకో యేసయ్య మనసు లాగుతూ ఉంటుంది సీమోను చూస్తే. సో దాదాపు ఇప్పుడు మీకు 4 సంగతులు చూపించాను. ఈ 4 సందర్భాల్లో స్పెషల్గా యేసయ్య సీమోన్ని టచ్ చేసినట్టు మనకు కనపడింది. ఎందుకు అనేది మనం గుర్తిస్తే మిగిలిన వాళ్ళకి సీమోనికి ఎక్కడ తేడా ఉంది అంటే నాకు తెలిసి మిగిలిన వాళ్ళకంటే కూడా కొంచెం కల్మషం లేని మనస్తత్వం ఏమో సీమోందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే సీమోనికి కొంచెం కల్మషం లేని మనస్సేమో అనిపిస్తుంది. దీనికి మీరేమంటారు? అంతేనా? కాదు కాదు. అందరితో పాటు సీమోన్ ఒకడు, అందరితో పాటు సీమోన్ కూడా బలిగింది. కానీ యేసయ్య స్పెషల్గా సీమోని టచ్ చేయడానికి గల కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళకి లేనిది సీమోనుకు ఉంది. ఏంటో తెలుసా? ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటది? ప్రత్యక్షత. తండ్రి చేత బయలుపరచబడుట అనేది మిగిలిన వాళ్ళకి లేదు, సీమోనుకు ఉంది. ఒక సందర్భంలో జనులు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారని యేసయ్య శిష్యుని అడుగుతాడు. అప్పుడు శిష్యులు అంటారు, నీవు ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, నీవు బాప్తీసునిచ్చి యోహాను మృతుల్లోంచి లేచాడని మరి కొంతమంది అనుకుంటున్నారు, అలాగే ఆ ప్రవక్తని కొంతమంది అనుకుంటున్నారు, అది ఇదని తలా ఒక మాట చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, సరే జన సంగతి వదిలేసేయండి, మీరేమనుకుంటున్నారు అంటాడు. మీరేమనుకుంటున్నారు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు నోరు తెరరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పలేదు. వాళ్ళు ఎవరు నోరు తెరరు. ఎందుకో తెలుసా? ఆయనను గురించి వాళ్ళు కూడా క్లారిటీ లేదు. అప్పుడు వెంటనే సీమోను నోరు తెరిచి, నేనెవరినని మీరు అనుకుంటున్నారని అడుగుతున్నావయ్యా, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువి అంటాడు. 2 మాటలు చెప్పేశాడు అక్కడ. ఇశ్రాయేలు నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణ నిన్ను బట్టియే, ఆ నిరీక్షణ ఆధారం నీవే. మెస్సియా వస్తాడని వాళ్ళు నిరీక్షిస్తున్నారు. మెస్సియా వచ్చి రన్నింగ్లో కూడా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు, కానీ నేను గుర్తుపట్టానని మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి. అప్పుడు స్టన్ అయిపోతాడు యేసయ్య. అంటే ఈ మాటతో ఈ ఉన్న టీంలో ఎవడు అసలు ప్రత్యక్షత కలిగిన వాడు అనేది టెస్ట్ చేశాడు ఆయన. ఆ టెస్టింగ్లో సీమోన్ ఫస్ట్ క్లాస్ వచ్చాడు. అంటే తండ్రి సీమోనును బయలుపరిచాడు. నీ మనసు సీమోను వైపుకు లాగడానికి కారణం ఇదే నా కుమారుడా, వీళ్ళందరిలో సీమోనును నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను, వీరందరికీ స్తంభము లేక నాయకత్వం సీమోనుదే అన్నాడు. సీమోను పేతురు గొప్ప, పౌలు గొప్ప? చెప్పాలి. సీమోను పేతురు గొప్ప, పౌలు గొప్ప? అది ఏం పర్లేదు, మనమే కదా, మన ఒపీనియన్ ఓపెన్గా చెప్పుకోవచ్చు. సీమోను పేతురు గొప్ప. ఎన్ని పత్రికలు రాశాడు పౌలు, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసినవాడు పౌలు, క్రీస్తు కొరకు పడాల్సిన పాటలన్నీ పట్టినవాడు పౌలు, ఆయన పడిన శ్రమంలో మిగిలిపోయిన వాటిని నేను అనుభవిస్తున్నానని చెప్పినవాడు పౌలు. ఇన్ని రకాల బాధలు పడితే నువ్వు పేతురు గొప్ప అంటావేంటి? యూదులతో కలిసి మాయవేషం వేసుకున్న బ్యాచ్లో పేతురు ఒకడైతే ఆఖరికి ఆ పేతునే పౌలు కూడా గద్దించే పరిస్థితి కూడా మనం చదువుతున్నాం అయితే. కాబట్టి ఎవరు గొప్ప? మళ్ళీ పేతురు గొప్ప. ముదిరిపోయారు మీరు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురే. ఎందుకు చెప్పు?
మీరు 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు తీర్పు తీరుస్తారన్న టీంలో నంబర్ 1 సీలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే పౌలు సంగతి ఏమిటి అంటారా? సంఘమును హింసించినందున అపోస్తలుడు అనుటకు తగను కానీ అయినా నేను అపోస్తలుల కంటే తక్కువైన వాడిని నేను కాదని చెప్పుకున్నాడు. ప్రారంభం నుండి చివరి దాకా సంఘ క్షేమం కొరకు పాటుపడ్డవాడు పేతురు. సంఘాన్ని ఒక దశలో ఇబ్బంది పెట్టి తను చేసినటువంటి ఆ అతిక్రమాలకు పనిష్మెంట్గా దేవుడు పౌలును పట్టుకొని పనిచేయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మీరు గమనించినట్లయితే ప్రధానంగా 12 స్పెషల్గా దేవుడు గుర్తించినట్టు మనం చూస్తాం. 12లో యూదా కూడా ఒకడు. అయితే యూదా తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఆ ఉద్యోగానికి లేదా ఆ పదవికి అర్హుడు ఎవరు అంటే మత్తీయ పేరిట చీటీ వచ్చింది. అంటే అపోస్తలులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళలో ఈ 12 స్పెషల్. ఎందుకు వీళ్ళకి స్పెషల్ అంటే అన్ని విషయాల్లో వీళ్ళు ప్రత్యేకమే. వీళ్ళు ప్రభుతో కూడా ఉన్నవారు, ఆయన శోధనలో వీళ్ళు ఆయనతో కూడా వెంబడించినటువంటి వారు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు. అంతేకాదు 12 అపోస్తలులు, చాలామంది అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఉన్నారు. రోమపత్రిక ముగింపు అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి పనిగా చూసేద్దాం. రోమపత్రిక చివరి అధ్యాయం ఒకసారి తీయండి. 16వ అధ్యాయం 7వ వచనం త్వరగా. 16వ అధ్యాయం 7వ వచనం చదువుమా. 7వ వచనం. అందులో నీకును యూనియకును వందనములు, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. మీరు అపోస్తలులో ప్రసిద్ధికి ఎక్కిన వారై అన్నాడు. అంటే అపోస్తలులు ఎంతమంది మీరు చెప్పండి? 12 మంది అని మీరు అనుకుంటారు. కాదు, చాలా మంది ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా ఆఖరికి ఇప్పుడు నాకు కూడా ఆ బాధ్యత అప్పచెప్పబడింది. నేను కూడా ఒక అపోస్తలుని లెక్క అనగా పంపబడిన వాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు నా జీవితం కొంతకాలం కొనసాగిన తర్వాత సేవ నిమిత్తం చిలుకూరుపేటకు పంపబడ్డాను నేను. ఇప్పుడు అక్కడ దేవుని పని జరిగింది కొంతమేర. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మరికొన్ని ప్రదేశాలకు పంపబడాలనే ప్రేరణ కలిగింది. పంపబడుతున్నాను అనేది నాకు కలిగింది. ఇక నేను అక్కడ ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సెలవు అయితే అక్కడ నుంచి సెలవు అంటే మళ్ళా హైదరాబాద్ రావాలో, చెన్నై వెళ్ళాలో, ఎక్కడెక్కడ తీసుకెళ్తాడు, నా ద్వారా ఏమేమి చేయాలనే సంకల్పం ఉంటుందంతా చేపిస్తాను. ఎందుకంటే నాకు ఆ ప్రేరణలు కలుగుతున్నాయి కాబట్టి మీతో ఓపెన్ అవుతున్నాను. దేవుడి దగ్గర నుండి నాకు వచ్చే సిగ్నల్స్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆటే కాలం నేను మీతో ఎక్కువగా ఇక ఇంతకు ముందు గడిపినంతగా గడపడానికి అవకాశం దొరకకపోవచ్చు. ప్రభు చిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. నా విషయంలో తండ్రి చిత్తం ఏంటో నాకు తెలుసు. కాస్తో కూస్తో నేను దాన్ని గుర్తుపట్టాను. అది నెరవేర్చే దిశగా నేను అడుగులు వేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను. తండ్రి చిత్తం ఏంటో యేసయ్యకు తెలుసు. దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మంచిదే. నా విషయంలో దేవుని చిత్తం ఏంటో నాకు తెలుసు. మంచిదే. ఇప్పుడు నా విషయంలో దేవుని ఏర్పాటు ఏంటో మీకు తెలియాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు తెలిసి కాస్త కూస్తో మీకు అవగాహన ఇప్పటికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. యేసయ్య విషయంలో దేవుని ఏర్పాటు ఏమిటో ఒక్క సీమోనే గుర్తించాడు. సో షాలేము రాజు అనబడిన నా విషయంలో దేవుని సంకల్పం ఏర్పాటు ఏమిటో మీరు గుర్తుపట్టగలిగితే ధన్యులు. దేవునికి మహిమ. నేనైతే నాదేముందిలే, నేను ఎంతటి వాడిని అనేది నా ఇన్సైడ్ ఫీలింగ్. కానీ దేవుడు యుద్ధరంగంలో తీసుకొచ్చిన తర్వాత సైతాను ముందుకు వెళ్ళి నేను ఎంతటి వాడిలే, నాదేముందిలే అని అనకూడదు. సైతాను గాడికి మనశ్శాంతి లేకుండా చేయాలి. వాడు కట్టినటువంటి చీకటి సామ్రాజ్యాలు కూడగొట్టాలి. అక్కడికి పోయి భేద పలుకులు పలకూడదు. యుద్ధరంగంలోకి వెళ్ళి సాతాను నేను ఎంతటి వాడిని అనకూడదు. ఏయ్ అని రేగాలి దావీదులాగా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిని సాగిల పడ్డప్పుడు మాత్రం మనం ఈ మాట మాట్లాడు, నేను ఎంతటి వాడిని. ఈ రెండు దావీదు వాడాడు. ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు దావీదును పిలిచినప్పుడు నా కుటుంబం ఏపాటిది, నేను ఎంతటి వాడిని,
ఎందుకు నన్ను ఇంతగా నువ్వు ప్రేమించావయ్యా అని దేవుని మైంపరిచాడు. ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిగా. దేవుని ముందు ఎప్పుడు దీనుడే, కానీ శత్రువు ముందుకి, గొల్యాతు ముందుకు పోయినప్పుడు, గొల్యాతు నేను ఎంతటి వాడిని, అల్లా ఎంతరా, నువ్వెంత ఎంత, నీకు కత్తి ఈటే పడిస కూడా వేస్ట్, ఒక రాయి చాలు నేను సాగుకొట్టడానికి. నా దృష్టిలో నువ్వు, నేను పిట్టలను దోతానికి వాడతానే రాయి, జంతువులు చంపడానికి కత్తులు కట్టాలు వాడతానేమో కానీ పిట్టలను దోవడానికి వాడతాను రాయి. మీరు గమనించినట్లయితే పల్లెటూళ్ళలో మంచం మీద కూర్చొని వడిసాలు విసురుతారు రాయి పెట్టి. వేటిని కొట్టడానికి? అంతేనా? జంతువులు కొట్టడానికి. అంటే ఎంత చీప్గా లెక్కేసాడో చూడండి శత్రువుని. శత్రువు ముందుకెళ్ళి సాతాను నేనేముందిలే నా దేవుడు అన్నాడు, అన్నాడు. ఎంతరా, నువ్వెంతరా అన్నాడు. నేను నా దేవుడి నామంలో వస్తున్నాను, దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా ముందు నువ్వెంతరా అన్నాడు శత్రువు ముందుకెళ్ళి. కానీ దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను ఎంతటి వాడినయ్యా. కాబట్టి దేవుని ముందు నేను ఎప్పటికీ నా డైలాగ్ అదే, నేను ఎంతటి వాడిని, నాకేంటి నువ్వు ఈ పని అప్పచెప్పటం అనేది ఇప్పటికీ అర్థం కాదు. కానీ యుద్ధ రంగంలో నన్ను దించాడు కాబట్టి తప్పకుండా నా కర్తవ్యం నేను నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత్య దినముల అంతంలోకి వచ్చాము. అంత్యకాలపు సంఘాన్ని అన్ని విధాలా సిద్ధపరచడానికి నాకు పిలుపు ఇవ్వబడింది. నాకు ఇవ్వబడిన పిలుపులో, నాకున్న ప్రత్యక్షతలో నేను పని చేస్తున్నాను. అది మీకు అర్థమైతే నేను ధన్యుడిని. కొంతమేర అర్థమయ్యే మీరు కూడా నాకు సహకారులుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తగిన దానికంటే ఎక్కువ నేను ఎంచుకోవటంలా. ఎక్కువ ఎంచుకొని బయట డబ్బా కొట్టుకుంటే అది అతిశయోక్తి. కానీ నా బిడ్డలు, నా తోడి సహయోధులు, నాతో కూడా కలిసి పనిచేస్తున్న జత పనివారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒక సాధారణ విశ్వాసులా కాదు, నా తోడి యోధుల్లాగానే చూస్తాను నేను. అందుకే మీతో నేను కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. మీతో కలిసి నేను ఒకడిగా వ్యవహరించాలనుకున్నాను. నా డిగ్నిటీ నేను మెయింటైన్ చేయొచ్చు. ప్రత్యేక హోదా నాకు దేవుడు ఇచ్చాడు, దాన్ని మెయింటైన్ చేయొచ్చు. కానీ పిల్లల్ని దానిలో ఎక్కించి నేను మీతో కలిసి ఒకడిగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు నా హృదయంలో ఇచ్చిన స్థానం అది. కాబట్టి ఇక్కడ సీమోనుకు ఆ ప్రత్యక్షత దొరికింది, యేసయ్య సంతోషం కలిగింది. ఇంతమందిలో ఒకడు గుర్తించాడు చాలు, ప్రత్యక్షత కలిగిన వాడు ఒకడున్నాడు, ఆ ఒకడే మిగిలిన వాళ్ళందరినీ ప్రభావితం చేస్తాడని ఒక ధైర్యం యేసయ్య. అందుకు అన్నాడు అనమాట, ప్రత్యక్షత లేనోళ్ళు అశ్రద్ధ చేస్తే చేశారు, ప్రత్యక్షత లేనోళ్ళు నిద్రపోతే నిద్రపోయారు, ప్రత్యక్షత లేనోళ్ళు తమ బాధ్యతను విస్మరిస్తే విస్మరించారు, ప్రత్యక్షత పొందిన నీవు అలా ప్రవర్తిస్తావా సీమోనా అన్నాడు. నీవు నిద్రించుచున్నావా అంటే అర్థం అది. నీకు తెలుసు కదా నా ఏర్పాటు, తండ్రి నీకు అందించిన ఆ విషయం అందించిన తండ్రి మిగిలినవి కూడా అందిస్తాడు కదా. ఏం జరగబోతుందో నువ్వు గుర్తించలేవా, కనిపెట్టలేవా అని స్పెషల్గా మందలించాడు. అంటే ప్రత్యక్షత లేని వాళ్ళని, ప్రత్యక్షత కలిగిన వాడిని రెండు విభాగాలు చేశాడు ఆయన. గమనించాలి, ప్రత్యక్షత లేని వాళ్ళని సెట్ చేసే పని ప్రత్యక్షత పొందిన వాడికి దేవుడు ఇస్తాడు. అందుకే నీ నమ్మిక, ప్రత్యక్షత పొందిన నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. తప్పకుండా నీ మనసు తిరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు డిస్టర్బ్ అవుతావు. అయిన తర్వాత కొద్ది దినాలకి నీ మనసు తిరుగుతుంది. తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచు. ఎడు తిరుగుతుంది నీ మనసు? నా వైపు తిరుగుతుంది. తిరిగి నాతో నువ్వు కనెక్ట్ అవుతావు. అయినప్పుడు నీ తోటి సహోదరులను కూడా నీవు నాతో కనెక్ట్ చేయి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఎందుకంటే ప్రత్యక్షత లేనోడు ప్రేమించడం లేదు, ప్రత్యక్షత పొందినోడు ప్రేమించడం లేదు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను, అలా వెళ్ళి రోడ్డు మీద తిరుగుతున్నాను అనుకో, నన్ను ఎవరు పట్టించుకోడు. కానీ మీ ముందు నేను అలా తిరిగితే మీరు అలా ఊరుకుంటారా? హడావుడు చేస్తారు. అలా చాలా మంది వచ్చాడు, అలా కూర్చో, అలా కూర్చి, అది కదా, అలా చాయ్ తీసుకున్నా, అలా నీళ్ళు తీసుకున్నా, అలా టిఫిన్ చేస్తారా, భోజనం చేస్తారా, ఇదంతా ఉంటుంది మ్యాటర్. మీ ముందు తిరిగితే, మీ ప్రాంతాల్లో తిరిగితే. అదే ప్రత్యక్షత లేని వాళ్ళ మధ్యలో తిరిగితే నేనేందో వాళ్ళకి తెలియదు,
నాకు ఇచ్చిన కృప ఏందో వాళ్ళకి తెలియదు, కానీ మీకు తెలుసు, స్పెషల్గా గౌరవిస్తాను. ప్రత్యక్షత లేనోడు అంతగా ప్రేమించలేడు, కానీ ప్రత్యక్షత పొందినోడు ప్రేమ స్పెషల్గా ఉంటుంది. అందుకన్నాడు వీరందరికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమించాలి. అది అసలు లెక్క. వీరందరికంటే నేను నన్ను ఎక్కువ ప్రేమించాలి, ఎందుకంటే వాళ్ళకి లేని నీకుంది ప్రత్యక్షత. వీరందరూ నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు, ఎందుకంటే వాళ్ళకి లేనిది నీకుంది ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ కారణాన్ని బట్టి ఆ మాట వాడాడు. సో ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, మీ కింద వందలాది మంది పరిచారకులు ఉన్నారు, బాగా వినండి. ఇంతవరకు మీరు నమ్మకంగా కష్టపడ్డారు, ఒక మనిషిని కనపరచడం కోసం కాదు. నేను ఎప్పుడు నా ఘనతను ఎదురు చూడలేదు, మీరు కూడా ఎప్పుడు నన్ను కనపరచాలని ఏది చేయలేదు. నా ఆశ మీ ఆశ ఒక్కటే, మనం కలిసి యేసయ్యను మహిమపరచాలి, నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. నా మనసుని కృంగజేసేటువంటి శోధనలు, నా మైండ్ డిస్టర్బ్ చేయడానికి సాతాను నాకు తీసుకొచ్చి పెట్టిన శోధనలు రకరకాలు, వాటిలో అనేక పర్యాయాలు కృంగిపోయాను. నేను దేవుని పనికి పనికిరానేమో, తగనేమో, నేను యోగ్యుని కాదేమో అని చాలాసార్లు నన్ను నేను నిందించుకున్నాను, నేసరించుకున్నాను, అసహించుకున్నాను. నేను కృంగిన ప్రతి సందర్భంలో దేవుడు నా వెన్ను తట్టి, సాతాను నిన్ను మోసగిస్తున్న జాగ్రత్త, దేన్ని బట్టి కృంగిపోవద్దు, నేను నిన్ను నా కొరకు ప్రత్యేకించుకున్నాను, నేను నిలబెట్టుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను నిలబెడతా, నేను నిన్ను గెలిపిస్తా, నేను నిన్ను స్థిరపరుస్తా, నువ్వు కృంగిపోవద్దని నా వెన్ను తట్టి నాకు ఎదురైన రకరకాల శోధనల్లో నన్ను నిలబెట్టింది యేసయ్య. సీమోను పేతురు స్థానం ఎప్పటికీ అది గొప్పదే. ఆయన మధ్యలో 1-2 అడుగులు భంగపడిన ఆ స్థానం యేసయ్య తొలగించలేదు. ఒక్కసారి మీరు గమనించినట్లయితే, నూతన యెరూషలేము పట్టణపు పునాదుల మీద ఎంతమంది అపోస్తలులు ఉన్నారు? అందరి మంది పేర్లు లేవు. 12 అపోస్తలుల పేర్లు ఉన్నాయి. వాళ్ళలో మొదటి పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది స్థానం. ఆ 12 వేరు, వాళ్ళ స్థానం వేరు, వాళ్ళ సింహాసనం వేరు, వాళ్ళ మహిమ వేరు, వాళ్ళ కిరీటం వేరు. పౌలు విషయంలో నేను కూడా వాళ్ళకంటే తక్కువ కాదు, నేను కూడా వాళ్ళతో కష్టపడ్డాను, నేను కూడా మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం వాళ్ళ వల్ల నేను కాపాడుకున్నాను, కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన చివరి మాటల్లో కూడా అదే ప్రతిధ్వనించింది, నేను వాళ్ళకంటే తక్కువ నాకు కూడా ఇస్తాడు కిరీటం. ఎన్ని కిరీటాలు ఇచ్చినా ఆ 12 ప్లేసు, మరి ఆ 12 పేర్లు అపోస్తలుల పేర్లు గుమ్మం ఆ పునాదుల మీద ఉన్నాయి. గుమ్మాల మీదేమో ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి, పునాదుల మీద 12 పేర్లు ఉన్నాయి. వాళ్ళ పక్కన పౌలు పేరు రాదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది యేసయ్య ఒకసారి ఒకళ్ళకి ఏదన్నా కృపనిస్తే, వాళ్ళు బలహీనైనా బలవంతులైనా, వాళ్ళు అటు ఇటు కింద పడ్డా మీద పడ్డా, ఆయనే అవసరమైతే భుజం మోపి నిలబెట్టుకుని వాళ్ళ స్థానాన్ని సుస్థిరపరుస్తాడు తప్ప తృణీకరించి తొలగిపోయి వదిలేడు. పోతే గీతే మనం పోవాల్సిందే అవిశ్వాసంతో, యోధా పోయినట్టు. ఒకవేళ యోధా కూడా పేతురు వలె పశ్చాత్తాపడి దేవుని తిరిగినట్టయితే వాని ప్లేస్ కూడా స్థిరపరిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇచ్చేదంత స్థిరంగా ఉంటుంది. పోగొట్టుకుంటే మనం యోధాలకు పోగొట్టుకోవడం తప్ప ఆయన ఎప్పుడూ తీసేది. దేవునికి మహిమ కలుగును గాక.